ఇక్కడ నెక్స్ట్ పేజ్‌లో లైఫ్ లివింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొద్దిగా పెద్ద ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. సో, ఫస్ట్ మెసేజ్ మే 3, 2020న రాయడం జరిగింది. ఫైనల్ కాపీ జూన్ 2025. దాని మీద ఎన్హాన్స్‌మెంట్ కూడా కొంచెం కొంచెం జరుగుతూ ఉంటది అప్పుడప్పుడు. సో, ఎ బిగ్ వండర్ హ్యూమన్స్ లైఫ్. ఈ బుక్‌లో నాలెడ్జ్ లేకోకుండా మనిషి బతుకుతున్నారు అంటే అదొక పెద్ద బిగ్ వండర్‌గా చెప్పడం జరిగింది. సో, ఈ బుక్ ద్వారా స్వర్గము, నరకము, ఎర్త్, వరల్డ్, లైఫ్ లివింగ్ దాని గురించి అర్థం చేసుకోవచ్చు. సో, ఈ నాలెడ్జ్ నేను మీకిస్తాను. మీరు నాకేమిస్తారు? గ్రోత్ ఇస్తారు. ఎర్త్ గ్రోత్ ఇస్తారు. ఎట్ టైమ్స్ యూ మే ఫీల్ మీకు అప్పుడప్పుడు భగవంతుడు మీతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తది. ఈ బుక్‌లో ఉన్న నాలెడ్జ్ పెద్ద పెద్ద గ్రంథాలు, ఏన్షియంట్ గ్రంథాలతో కంపేర్ చేస్తే నథింగ్ అవ్వచ్చు. కానీ దీన్ని తీసి పాడేయలేము అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఒక ఇలిటరేట్ లైఫ్ బతకద్దు. లివ్ లైఫ్ బెటర్. నాలెడ్జ్ తెచ్చుకొని బతకండి అన్నట్టుగా చెప్పడం జరిగింది. మీ లైఫ్ మీ కాస్ట్ మ్యాటర్స్. అంటే మీరు ఏదైతే ఇక్కడ బతుకుతున్నారో దానికి ఒక కాస్ట్ ఉంటుంది. ఆ కాస్ట్ మ్యాటర్స్. ఆ కాస్ట్ ఏంటి అంటే మీకోసము అనేక పుట్టినాయి ఇక్కడ. ఫుడ్ అనేక మీ కళ్ళ ముందు. ప్రతి మనిషి కాస్ట్ మ్యాటర్స్. 1400 ఇంటర్ప్రెట్ మెసేజెస్ ఫర్ యువర్ కన్ఫర్మ్ గ్రోత్. వన్ సూటబుల్. ఒక్క మెసేజ్ ఇనఫ్ మీ లైఫ్ టర్న్ చేయడానికి. స్టార్టింగ్లో వచ్చే మెసేజెస్ కొద్దిగా చేదుగా ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ టైం వింటున్నారు కాబట్టి. ట్రై టు గెట్ ఇన్ ఈ బ్లడ్ సెల్లో వచ్చేటట్టుగా చూసుకోండి. ఒక మనిషి బ్లడ్ సెల్లో వస్తే అది టోటల్ మనిషికి ఇండైరెక్ట్గా తెలుస్తుంది. అది సోల్ టు సోల్ కమ్యూనికేషన్ అనేసి ఫ్రేమ్వర్క్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అనేసి చెప్పడం జరిగింది ఇక్కడ. యువర్ కాస్ట్ మ్యాటర్స్కి ఇన్ డీటెయిల్గా కొద్ది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటే, ఒక మనిషి ఒక ఫుడ్ తిన్నాడు అంటే కనుక దానికి ఖర్చు అయ్యే గాలి, వాటర్, ఎర్త్ ఎలిమెంట్స్ అనేక ఉంటాయి. దానికి ఎవ్రీథింగ్ కాస్ట్ మ్యాటర్స్. ఇవన్నీ వేరే గ్రహాల్లో లేదు, ఇక్కడ ఉన్నాయి. అది కన్జ్యూమ్ చేస్తున్నారు అంటే అదేవిధంగా ఒక అవుట్పుట్ రావాలి ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అసలు యాక్చువల్లీ యూనివర్స్, బ్లాక్ హోల్, ఈ స్వర్గము, నరకము, భూమి ఇవన్నీ ఎందుకు పుట్టినాయో నాకు తెలీదు. కానీ ఇది పుట్టినాక నెక్స్ట్ ఏమవుతుందో నాకు తెలుసు అని చెప్పడం జరిగింది ఇక్కడ. ఇన్ మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ సంస్కృత్ ఆది ప్రైమరీ మీన్స్ ఫస్ట్, బిగినింగ్, ప్రైమల్ ఆర్ ఆరిజిన్. సంస్కృతిలో ఆది అంటే ఫస్ట్, బిగినింగ్, ప్రైమల్, ఆరిజిన్. What is the reason Elias? The book tells నరకం అన్నది నెగిటివ్, స్వర్గం అన్నది పాజిటివ్. మనిషి చేసేది ఏంటంటే నెగిటివ్ నుంచి పాజిటివ్కి కన్వర్ట్ చేస్తారు మనిషి. హ్యూమన్ కన్వర్ట్ నెగిటివ్ టు పాజిటివ్ బై లివింగ్ లైఫ్ ఆన్ ఎర్త్. మనిషి భూమి మీద బతికి ఈ నెగిటివ్ని పాజిటివ్గా కన్వర్ట్ చేస్తారు. అది మనిషి టార్గెట్. ఆ మనిషి టార్గెట్ మూలంగా ఏమవుతుంది? గ్రోత్ వస్తుంది. ఆ గ్రోత్ మూలంగా మనకి యాక్చువల్ టార్గెట్ యూనివర్స్ నుంచి బ్లాక్ హోల్ ఎందుకు క్రియేట్ అయింది, ఇవన్నీ ఎందుకు క్రియేట్ అయ్యారో ఆ గోల్ అచీవ్ అవుతుంది. ఇంకోటి ఇక్కడ హెవెన్, స్వర్గం నుంచి మనిషి డైరెక్ట్గా తీసేసుకోవచ్చు కదా, ఇదంతా ఎందుకు అంటే హెల్ ఊరుకోదు. ఎందుకు అంటే ఇక్కడ ఏదన్నా వచ్చిందంటే అది పర్మనెంట్గా ఉండాలి. హెవెన్ నుంచి ఏదైతే గిఫ్ట్గా ఫ్రీగా వచ్చిందో అది దానికి రూపం ఉండదు, అది పాడైపోతుంది. సో అది పర్మనెంట్గా ఉండాలి అంటే కనుక మనిషి కష్టపడాలి, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాలి, ఛాలెంజ్ మీద వర్క్ చేయాలి, సాధించాలి. అంటే కన్వర్ట్ నెగిటివ్ టు పాజిటివ్. ఇట్స్ నాట్ పాజిటివ్ డైరెక్ట్గా తీసుకోవడం అవ్వదు. హెల్ వోంట్ యాక్సెప్ట్. ఆ ఫ్రేమ్వర్క్ యాక్సెప్ట్ అవ్వదు. ఎర్త్ ఫ్రేమ్వర్క్ అలా బిల్డ్ అయి ఉంది. అందుకోసమే ఇదంతా నడుస్తుంది అన్నమాట. అలా కాకుండా ఫ్రీగా తీసుకుంటాము అంటే అది నిలవదు. దిస్ బుక్ ఎక్స్ప్లెయిన్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ ద హోల్ బిగ్ కెమిస్ట్రీ టు హ్యూమన్స్ ఆన్ ద ఇంటర్ రిలేటెడ్ సబ్జెక్ట్. ఈ స్వర్గము, నరకము, మనిషి, దీని ఇంటర్ రిలేటెడ్ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని నుంచే మీ లైఫ్, లివింగ్, సమస్యలు, ఛాలెంజెస్ మీరు అవన్నీ మీకు క్లియర్గా అర్థమవుతుంది. అసలు మీరు ఎందుకు పుట్టారో, ఏమవుతుంది అని కూడా.
హ్యూమన్స్ ఆర్ ద ప్రాసెసర్స్. హ్యూమన్స్ ఎవరు? ప్రాసెస్ చేస్తారు. అంటే ఏదైతే వర్క్ ఇస్తారో దాన్ని ప్రాసెస్ చేస్తారు. దే ఆర్ ద ప్రాసెసర్స్. దే ఆర్ ద కన్జ్యూమర్స్. దే ఆర్ ద ప్రాసెసర్స్. ఆర్ ద హార్డ్ వర్కర్స్ హూ కన్వర్ట్ నెగిటివ్ టు పాజిటివ్, నెగిటివ్ నుంచి పాజిటివ్ కన్వర్ట్ చేస్తారు. ఆర్ క్రియేట్ ప్రొడక్ట్స్, డూ ఇట్స్ మెయింటెనెన్స్, ఎన్హాన్స్మెంట్, షార్ట్ ఆర్ అండర్స్టాండబుల్ వర్డ్ ఇస్ గూడ్స్ అండ్ సర్వీసెస్. జనరల్ టర్మ్ ఏంటి, మన మనుషులు వాడే టర్మ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటాము. అంటే ప్రొడక్ట్ బిల్డ్ చేయడం అవ్వచ్చు, సర్వీస్ చేయడం అవ్వచ్చు, అది మనం పని చేస్తాము. అది కార్యం. అది ఎలా చేస్తాం? హార్డ్ వర్క్ చేస్తాము. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిల్డ్ చేస్తే గ్రోత్ వస్తుంది. ఆ గ్రోత్ అచీవ్ అవుతుంది. ఎస్. నాకు తెలీదు ఈ బ్లాక్ హోల్ ఇవన్నీ ఎందుకు క్రియేట్ అయినా నాకు తెలియదు. బట్ బ్లాక్ హోల్ క్రియేట్ అయినాక ఇక్కడ ఏమవుతుందో నాకు తెలుసు. వెన్ ద బ్లాక్ హోల్ ఇస్ క్రియేటెడ్ వి కాల్ యాజ్ బ్లాక్ హోల్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో ఫస్ట్ టైం, దాని తర్వాత ఇవన్నీ మన భూమి ఇవన్నీ వచ్చినాయో, ఆ బ్లాక్ హోల్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో అప్పుడు టైం స్టార్ట్ అయినట్టు. ఆ బ్లాక్ హోల్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో ఆ టైం ఎండ్ అవుతున్నట్టు. ఆ బ్లాక్ హోల్ స్పెసిఫిక్. ద బ్లాక్ అంటే మనకి ఒక బ్లాక్ హోల్ క్రియేట్ అయింది. ఆ బ్లాక్ హోల్ తర్వాత ఇవన్నీ వచ్చినాయి. ఆ బ్లాక్ హోల్ ఎప్పుడైతే మొదటిసారి క్రియేట్ అయిందో అప్పుడు టైం స్టార్ట్ అయింది. ఆ బ్లాక్ హోల్ ఎప్పుడైతే ఎండ్ అయిందో అప్పుడు టైం ఎండ్ అయినట్టు. The black hole creation is tightly coupled with the consequence of something in the universe, and if the formed black hole does not do its duty or meet its assigned target, then there will be an adverse effect on the universe. And this answers why the god or goddess himself or herself comes to the earth when it is time to correct. మనకి ఏదైతే ఒక కార్యము ఉందో అది మనము సరిగ్గా చేయలేదు అంటే గనక, అంటే మన ఛాలెంజెస్ ఏదైతే ఉన్నాయో, అంటే మన ఎర్త్ టార్గెట్ ఏదైతే ఇచ్చారో ఆ ఎర్త్ టార్గెట్ మనకి చేయలేకపోతే గనక యూనివర్స్ దగ్గర ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకు? యూనివర్స్ దగ్గర నుంచే ఒక రీజన్ మూలం బ్లాక్ హోల్ ఫామ్ అయింది. బ్లాక్ హోల్ నుంచి ఎన్ని ఫామ్ అయినాయి. ఈ ఫామ్ అయినాక మనిషి ఫామ్ అయ్యి ఆ ఛాలెంజెస్ ఫేస్ చేసి ఆ గ్రోత్ తీసుకొచ్చి ఆ గ్రోత్ని ముందుకు చూపించాలి. ఇంత టార్గెట్కి ఏదైతే ఉందో ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి. అది అవ్వలేదు అంటే కనుక యాక్చువల్ రీజన్ దగ్గర మనకి ఇంపాక్ట్ అయిపోతుంది. యూనివర్స్ దగ్గర ఇంపాక్ట్. అందుకోసమే గాడ్ అన్న భూమి మీదకి వచ్చి సరిదిద్దుతారు అవసరమైతే. ఆ పరిస్థితే వస్తే అనేసి చెప్పారు. రిమెంబర్, వితౌట్ ఎ రీజన్ నథింగ్ హ్యాపెన్స్. రీజన్ లేకోకుండా ఏది అవ్వదు. లెట్ us get into the saga of the universe well-being element, the hell, heaven, earth, human life living. అంటే హ్యూమన్ ఎర్త్, ఎల్ హెమెన్, హ్యూమన్ ఎర్త్, హెల్, హెల్, హెవెన్, ఎర్త్, హ్యూమన్ లైఫ్ లివింగ్ రిలేటెడ్ ఎంటర్ అవుదామని చెప్పడం జరిగింది. Since the communication is shared with central element signals in the written format, the messages were tweaked, inclined and conveyed in the interest of the well-being or to help reach the defined target. Actually book అన్నది అందరికీ, హెల్, హెవెన్, ఎర్త్, హ్యూమన్ లైఫ్ లివింగ్ అన్నిటికీ. కానీ ఇందులో ముఖ్యమైన పాత్ర కాదు, హ్యూమన్ అనే పాత్రకి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా, వాళ్ళకి ఇంక్లైన్డ్గా, వాళ్ళ ఫేవర్గా అర్థమయ్యేటట్టుగా చెప్పడం జరిగిందని చెప్పడం పాయింట్ ఇక్కడ. రిమెంబర్, హ్యూమన్ కరెక్షన్ ఈజ్ on the stabilized growth will subsequently help to reach the pre-decided target of the whole, that is universe, better since the human plan is formed out of the reason from the universe. అంటే ఒక మనిషి సరిదిద్దుకొని కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే కనుక అది అందరికీ హెల్ప్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు మనిషి ఏదైతే కరెక్ట్ చేసుకుని సరిదిద్దుకుని నాలెడ్జ్ తెచ్చుకొని ముందుకు వెళ్ళగలిగితే కనుక యాక్చువల్ ఫామ్ అయింది హ్యూమన్ దగ్గర. ఆ హ్యూమన్ దగ్గర ఫామ్ అయ్యకుండా వచ్చింది టార్గెట్ ఏదైతే ఉందో టార్గెట్ రీచ్ అవడానికి బెటర్ అవుతుంది. ద వ్యాస్ట్ టాపిక్ ఇస్ ట్రై టు బి కన్వేడ్ ఇన్ మెసేజెస్ ఫార్మాట్, అదర్వైజ్ అట్లీస్ట్ ఇది మెసేజెస్ ఫార్మాట్లో చెప్పడం జరిగింది బుక్లో. లేదు అంటే ఒక 1000 బుక్స్ రాయాలి, ఈ మెసేజ్ గురించి ఒక బుక్కే రాయాలి అట్లా. సో సాధ్యమైనంత వరకు మెసేజ్లో షార్ట్ ఫామ్లో చెప్పడం జరిగింది. ఒక బుక్ చదివితే చాలా నడినట్టుగా. కానీ అదే చెప్పడం జరిగింది. ఈ మెసేజ్ చూస్తాక ఈజీగానే ఉంటుంది కానీ దాని డెప్త్, దాని నాలెడ్జ్ అండర్స్టాండ్ చేసుకోవడం కొద్దిగా కష్టము అనేసి. ఎవరైతే మనిషి బుక్ కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకుంటారో అది క్లోజ్ టు ఇంపాసిబుల్ అని చెప్పడం జరిగింది ఇక్కడ. అండ్ ఒకవేళ అర్థం చేసుకోగలిగితే కనుక వాళ్ళకి దైవం ఏదైతే హెవెన్ ఉందో వాళ్ళకి ఇంట్రాక్షన్ ఈజీగా ఉంటుంది. బతకడానికి ఇంకో ఆప్షన్ లేదు. గెయినింగ్ ద నాలెడ్జ్, అది ఇవాళ అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, లేదంటే ఇంకా రోజు అవ్వచ్చు, బట్ నాలెడ్జ్ తెచ్చుకోవడం తప్పనిసరి. డు నాట్ కమ్ అప్ విత్ ద రీజన్ ఫర్ నాట్ గెయినింగ్ ద నాలెడ్జ్ ఆన్ ద బుక్, ఇట్ ఈస్ బ్యాడ్ అండ్ అన్బేరబుల్.
ఇది ఒక పాస్ట్ ఎక్స్‌పీరియన్స్, హిస్టారిక్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ కరెంట్ సిట్యుయేషన్ ఇవన్నీ చూసి ఈ పోయింట్ చెప్పడం జరిగింది. డు నాట్ ఈ బుక్ నాలెడ్జ్ నేను తెచ్చుకోను అంటానికి ఇంకో ఆప్షన్ లేదు. అది ఇనే 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 మాట కూడా కాదు. ఓన్లీ మెసేజ్ దట్ వాజ్ అండర్‌లైన్డ్ డిఫైన్స్ ఈ బుక్‌లో ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. వై డు వి నీడ్ యూ ఇఫ్ ఇట్ వాజ్ స్ట్రెయిట్ పాత్. యూనివర్స్‌కే ఆహ్, దానికి ఉండాల్సిన దారి దానికి ఉంటే గనక అసలు ఇయన్నీ పుట్టియాల్సిన అవసరమే లేదు. సో, వై డు వి నీడ్ యూ? అసలు మీరెందుకు? అది స్ట్రెయిట్ దారి అయితే గనక యూనివర్స్‌కే స్ట్రెయిట్ దారి అయితే మీరందరూ ఇది పుట్టాల్సిన అవసరం లేదు. మనిషి పుట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ. వై డు వి నీడ్ యూ ఇఫ్ ఇట్ వాజ్ స్ట్రెయిట్ పాత్. ఇదొక జస్ట్ శాంపిల్ మెసేజ్ అండర్‌లైన్ చేశారని చెప్పడం జరిగింది. ఇది ఇంట్రడక్షన్. ఓవరాల్ హై లెవెల్ ఇంట్రడక్షన్.